మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే సీసీఐ పత్తి బేళ్ల మాయంపై సిఐడి ఫోకస్ పెట్టింది. గత ఏడాది సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో సుమారుగా 140 కోట్లు విలువ చేస్తే పత్తి బేళ్లు మాయమైపోయాయి. మొత్తం 3,75,000 పత్తి బేళ్లలో 40,000 బేళ్లు మాయమయ్యాయి. దీంతో పత్తి బేళ్ల మాయంపై సిఐడి డీఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా గుంటూరు సీసీఐ మేనేజర్ రాజేంద్ర షాతో అధికారులు భేటీ అయ్యారు. ప్రస్తుతం గత ఏడాది జరిగిన పత్తి కొనుగోళ్లు అమ్మకాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. రవికృష్ణ ప్రస్తుతం ఫీల్డ్లో రెడీగా ఉన్నారు లైవ్లో. ఎస్ రవికృష్ణ, ఏంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఏం చెప్తున్నారు? ఇంకా విచారణ కొనసాగుతుందా? అంటే సాయిరామ్, ఏదైతే గత ఏడాది అయితే మాత్రం ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగినాయని ప్రభుత్వానికైతే ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించి సిఐడికి ఎంక్వైరీ చేసింది. సిఐడి ఎంక్వైరీకి సిఐడి డిఎస్పీ అయినటువంటి సునీల్ని నేతృత్వం వహిస్తూ నిన్నైతే మాత్రం గుంటూరు ఈ సిసిఐ కార్యాలయంలోకి రావడం జరిగింది. వచ్చి అక్కడ ఉన్నటువంటి మేనేజర్ ఎవరైతే ఈ రవీంద్ర జే ఉన్నాడో ఆయనైతే మాత్రం కలిసి అసలు గత ఏడాది జరిగినటువంటి క్రయ విక్రయాలు అన్నిటి మీద కూడా వాళ్ళైతే ఆరా తీశారు. ప్రధానంగా కూడా గత ఏడాది అయితే మాత్రం పత్తికి సరైనటువంటి ధరలు లేకపోవడంతో పెద్ద ఎత్తున కూడా రైతులు ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో వెంటనే సీసీఐ పూనుకొని అక్కడైతే మాత్రం ఏదైతే ధరలు స్థిరీకరిస్తూ కూడా రైతుల వద్ద నుంచి కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో బయర్లు పాల్గొనడం జరిగింది. బయర్లు పాల్గొని మొత్తంగా కూడా లక్షల క్వింటాళ్ళ ఈ కాటన్ అయితే కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత ప్రధానంగా కూడా దీనికి సంబంధించి 3.75 క్వింటాల బేల్స్ అయితే మాత్రం ఈ బేల్స్ని అయితే రెడీ చేశారు. లక్షల బేల్స్ అయితే రెడీ చేసినటువంటి పరిస్థితి. వీటిల్లో 40% అంటే దగ్గర 40% ఏవైతే బేల్స్ ఉన్నాయో ఆ 40% బేల్స్ అయితే మాత్రం వేరే విధంగా 40,000 బేళ్ళు అయితే మాత్రం దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడికి బయటికి వెళ్ళినట్టుగా కూడా వచ్చినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా ఒక్కొక్క బెయిల్ వాల్యూ వచ్చేసి 27 నుంచి 28 వేల రూపాయలు ఉంటుంది. దీంతో దగ్గర కూడా 140 కోట్ల రూపాయలు మేర అక్రమం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇది తెలుసుకున్న తర్వాత రైతులైతే మాత్రం జరిగినటువంటి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయటం, ప్రభుత్వం అయితే మాత్రం దీని మీద సీరియస్గా కూడా చర్యలు తీసుకోవాలని చూసినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా ఇక్కడికి నిన్నైతే మాత్రం ఎవరైతే దీనికి సిఐడికి సంబంధించినటువంటి డిఎస్పీ సునీల్ ఉన్నారో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ గత ఏడాది జరిగినటువంటి అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఆయనైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా చెక్ చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ అయినటువంటి ఎవరైతే రవీంద్ర జైన్ ఉన్నాడో ఆయనైతే మాత్రం షాని అయితే మాత్రం ఆయనైతే పూర్తిగా కూడా విచారించినటువంటి పరిస్థితి. అది ఒక 3 అవర్స్ పాటు విచారణ అయితే కొనసాగినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా కూడా ఈ కార్పొరేషన్కి సంబంధించి సిసిఐ ఏదైతే ఉందో ఈ కాటన్ కార్పొరేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఎప్పుడు కూడా అక్రమాలు చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే పత్తి పండినటువంటి నేపథ్యంలో దానికి గిట్టుబాటు ధరలు ఉండవు. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అక్కడ ప్రధానంగా కూడా అప్పుడు సిసిఐ రంగంలో దిగుతుంది. రంగంలో దిగి కొనుగోలు చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం దీనికి సంబంధించి కటింగ్ పేరుతో ప్రధానంగా కూడా స్టాండర్డ్ పేరుతోనే ఏమన్నా వచ్చేటువంటి ఏదైతే పత్తిని ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చేటువంటి దూది పింజ ఏదైతే ఉంటుందో అది 32 నుంచి 34 ఎంఎం ఉండాలి అని చెప్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు కాబట్టి దాంట్లో కూడా కోత విధిస్తారు. తర్వాత అదేవిధంగా కూడా ఇక ఈ ఏదైతే కటింగ్ అని దీనికి క్వాలిటీ కటింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ క్వాలిటీ కటింగ్ అంటే ఉన్నటువంటి ఒక క్వింటాల్కి సంబంధించి పత్తి ఏదైతే ఉందో దాంట్లో కొనుగోలు చేసేటప్పుడు 4 నుంచి 5 కేజీలు తరుగుగా నిర్ణయించినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా గత ఏడాది మాత్రం దగ్గర కూడా 140 కోట్ల రూపాయలు అవినీతి అక్రమం జరిగినట్లుగా కూడా బయర్లు నుంచి జరిగినట్లుగా కూడా ఆరోపణలు వచ్చిన మీదట ఇక్కడైతే పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే చేపట్టారు. గత ఏడాది కొనుగోలు చేసిన పత్తి అని చెప్తున్నారు. అంటే ఎప్పుడు బయటపడింది? ఇది బయటపడి ఎన్నాళ్ళు అయింది మాయమైనట్టుగా?
అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం దీనికి సంబంధించి బయటపడింది అనే విషయం మాత్రం కరెక్ట్గా అయితే తెలియదు. కాకపోతే మాత్రం ఇలా జరిగింది అని అక్కడ రైతులు అయితే మాత్రం ఆరోపణలు అయితే చేశారు. దానికి సంబంధించి ప్రధానంగా కూడా పత్తి దగ్గర 3.75 క్వింటాల ఈ బెయిల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో దీంట్లో 40,000 బెయిల్స్ అయితే మాత్రం లెక్కకు కనపడకపోవడంతో ఇక్కడ వాళ్ళు ఏదైతే రైతులు చెప్పినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దానికైతే మాత్రం కొంత బలం చేకూరినట్లయింది. ఈ 40,000 బెయిల్స్ ఎక్కడికి వెళ్ళాయి, ఎవరికి విక్రయించారు అనే దాని మీద మాత్రం ఇప్పుడైతే మాత్రం పూర్తిగా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇవి 40,000 బెయిల్స్కి వచ్చేసి ప్రధానంగా కూడా దగ్గర 140 కోట్ల రూపాయలు విలువ చేస్తూ ఉంటుందో మార్కెట్లో విలువ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పత్తి రైతులు అయితే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా దీనికి సంబంధించి ఇప్పటికైతే మాత్రం ఎవరెవరికి అమ్మారు ఈ బెయిల్స్, ఈ పత్తి బెయిళ్లు ఎవరెవరికి అమ్మారు అనే దాని మీద మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది. ఈ పత్తి బెయిళ్లు తయారైన తర్వాత వాటిని అన్నింటినీ కూడా విక్రయం అనేది చేస్తూ ఉంటారు. ఈ విక్రయం చేసేటువంటి సందర్భంలో 3,75,000 బెయిల్స్ని విక్రయించాల్సి ఉండగా వాటిల్లో 40,000 బెయిల్స్ అయితే మాత్రం పక్కకి పెట్టేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 40,000 బెయిల్స్ ఏమైనా పత్తి బెయిళ్లు ఏమైనా అనే దాని మీద మాత్రం ప్రజెంట్ అయితే ఎంక్వైరీ జరుగుతుంది. నిన్నైతే రావడం జరిగింది, వచ్చి వాళ్ళైతే విచారించుకొని వెళ్ళారు. ఈరోజు ఎవరైతే రవీంద్ర షా ఉన్నాడో ఇక్కడ సిసిఐ మేనేజర్, గుంటూరుకి సంబంధించిన సిసిఐకి సంబంధించిన మేనేజర్ని మనం కలిసి అడిగినప్పటికి కూడా అతనైతే మాత్రం దాని మీద ఎటువంటి కామెంట్ కూడా చేయలేదు. మరింతగా విచారణలో ఉంది కనుక తానేం మాట్లాడలేదు అన్నట్టుగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిఐడి వాళ్ళు నేను రావడం జరిగింది, విచారించడం జరిగింది. ఆ విచారించిన తర్వాత వాళ్ళ నివేదిక ఆధారంగా కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదు, కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.